మళ్ళీ ఏం చేశాడో. మామ్ డోర్ తీ. వీడు మీ అబ్బాయే కదా? చూడండి, మీరెవరో నాకు తెలీదు. అస్తమాను మా అబ్బాయి మీద కంప్లైంట్లు ఇవ్వకండి. వాడు ఏ అలరీ చేయడు, ఓకేనా? మీ అబ్బాయి తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నా సబ్వే యార్డ్లో ఉన్న రైల్వే ట్రాక్స్ మొత్తం అందరిని నాశనం చేసాడు. తెలుసా మీకు అసలు? లేదమ్మా, నేను ఓన్లీ నా హెచ్బితో ఆడుకున్నాను. హెచ్బి అంటే ఏంటి? అంటే నా ఉద్దేశం నా హోవర్ బోర్డ్తో ఆడుకున్నాను. చూసారా, హోవర్ బోర్డ్తో ఆడుకుని నా రైల్వే ట్రాక్స్ మొత్తం నాశనం చేసాడు. మీ అబ్బాయిని ఇప్పటికైనా అదుపులో పెట్టుకోండి. హే, నీకు తెలుసా మా అమ్మ ఎంత గొప్పవారు, ఈ ప్రపంచంలో ఎంతో గొప్పవారు. అలాంటిది నువ్వు మా అమ్మ చేయతావు. నిన్ను ఏం చేస్తానంటే నేను ఒక్క నిమిషం ఉండండి, మా అబ్బాయిని లోపల పంపించి వస్తాను. థ్యాంక్ యూ. నువ్వు చదువుకో. బయటికి వెళ్ళావంటే తోలు తీస్తాను. లోపలికి వెళ్ళు, చదువుకో పో. పాపం ఫీల్ అయినట్టున్నాడు. కోపంతో వస్తువులు ఎరగొడతాడేమో. వాడు అలాగేమి చేయడు, మంచోడు. బుక్స్ తీస్తుంటే సామాన్లు పడినట్టున్నాయి అంతే. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరేనండి, వెళ్తున్నాను. బాగానే ఉందిలే, పట్టుకెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఎక్కడున్నారు? మెసేజ్ పంపిస్తాం. ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్కి వచ్చి నేను వస్తాను. జాక్, ఎక్కడికి వెళ్ళాను? వెళ్ళిపోయావు బయటికి. సాయంత్రం వచ్చాక చెప్తాను నీ సంగతి. వెళ్ళిపోదాం ఇంకా. కూర్చో. అటు చూడు, ఎవరు వచ్చారు? కావద్దు, ఇదిగో కావాలా శాండ్విచ్. ఈ శాండ్విచ్ కావాలా? Yes. ఫ్రెండ్స్ అందరూ తొందరగా గ్రౌండ్లోకి వచ్చేయండి. నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను, ఓకేనా?